నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ ప్రభుత్వం టార్గెట్ చేసింది, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఓ పక్క నుంచి వరుసగా చూస్తుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రోజువారీగా సమస్యలు కానీ విభేదాలు కానీ ఈ విధమైన అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి. సో ఒక్కసారి ప్రొడ్యూసర్ నటి కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీ. ఏం జరుగుతుంది సార్? అంటే ప్రభుత్వం మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది, ఏం చెప్తారు? అంటే పగబట్టినట్టుందా, లేకపోతే అవగాహన రాహిత్యమా, లేకపోతే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందా, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో మొత్తం టోటల్గా సినిమా వాళ్ళ మీద కక్ష కట్టారా అన్నది అర్థం కావట్లేదు. కానీ ఏది ఏమైనా ఒక విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడంలో గవర్నమెంటు తప్పు చేసింది. నెంబర్ 1, అత్యుత్సాహం చూపించింది. నెంబర్ 2, సంజయ్ థియేటర్లో తొక్కుసలాటలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. నెంబర్ 3. నెంబర్ 4, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది. నెంబర్ 5. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం లాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసా? ఎవరో లెటర్ పెడుతున్నారో బాబో నన్ను చంపేస్తున్నారు కాపాడండు అంటే కాదు. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఒక సెలబ్రిటీ వస్తున్నారు అంటే, ఒక పొలిటికల్ లీడర్ వస్తున్నాడు అంటే ఆయన ప్రాణరక్షణ కోసమైనా ప్రజల ప్రాణరక్షణ కోసమైనా అక్కడ మనకు లెటర్ వచ్చిందా రాదా లేకపోతే ఇంకొకటి అనేది కాదు. ఆ ప్రాణం కాపాడటానికి ఎంతమంది జనం ఉన్నారో లాండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయగలమా లేదా, మన చెయ్యి దాటిపోతుంది అనుకున్నప్పుడు ఎవరైతే వస్తున్నారో సెలబ్రిటీని మనం ఆపగలిగి నోటీస్ ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయొచ్చు, ఆపొచ్చు. ఆయన ప్రతిఘటిస్తే హౌస్ అరెస్ట్ చేసే రైట్ ఉంది. ఇది చట్టం చెప్తుంది. ఆల్రెడీ సంధ్యా థియేటర్ వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళకి పోలీసులు రాతపూర్వకంగా ఒక లెటర్ పంపించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ రావడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక లెటర్ ఇష్యూ చేసాం. రీసెంట్గా అది రిలీజ్ అయ్యింది. అది లెటర్ రాశారు. రాసేటప్పుడు వాళ్ళు వాళ్ళు దాన్ని వైలేషన్ చేస్తే ఏం చేయాలి? ఏ సెక్షన్ ఉపయోగించాలి? ఆ వైలేషన్ చేశారు, వస్తున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు ఎందుకు మీరు ఆల్రెడీ మీరు లెటర్ ఇస్తున్నప్పుడు ఇమీడియట్లీ మీరు ఆ లాండ్ ఆర్డర్ని మీరు ఎందుకు చేతిలో తీసుకోలేదు? మీరు ఆల్రెడీ మొత్తం టోటల్గా అంత తొక్కుసలాట జరుగుతున్నప్పుడు మీరు లాండ్ ఆర్డర్ అదుపు చేయలేనప్పుడు మీరు ఆల్రెడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నోటీస్ ఇష్యూడ్ ఇమీడియట్లీ 9:30కి ఆయన వచ్చేటప్పుడు మీరు 1 day బిఫోర్ మీరు లెటర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిర్లక్ష్యం వహించాడు? మీరు ఆల్రెడీ హీరో వస్తున్నాడు అన్నప్పుడు అక్కడ మొత్తం టోటల్గా మీ పోలీసులు 25 మంది పోలీసులు ఉన్నప్పుడు ఆ 25 మంది పోలీసులు మీకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చుంటారు. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అన్ని వేల మంది జనం ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్లీ మీరు హీరోని ఎందుకు ఆపలేదు? మీ కాన్వాయ్ ఎందుకు ఆపలేదు? ఇవన్నీ మీ నిర్లక్ష్యం కాదా? అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అలాగా ర్యాలీ లాగా నడుచుకుంటూ వచ్చి సినిమాకి వెళ్ళి కేవలం ఈరోజు రేవతి చనిపోయినా లేకపోతే ఆమె కొడుకు ఈరోజు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రీజన్ అల్లు అర్జున్ అని అంటున్నారు. 2 తప్పులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, సంజయ్ థియేటర్ ఆర్గనైజింగ్ ఏదైతే ఉందో ఆర్గనైజింగ్ వాళ్ళది తప్పు ఉంది ఇక్కడ. 2, స్టేషన్ హౌస్ ఆఫీసర్ది పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయ్యారు. నెంబర్ 3, అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు కాదు తప్పు చేసింది ఇక్కడ, అల్లు అర్జున్ గారి టీం తప్పు చేసింది. అల్లు అర్జున్ గారి టీము ఇప్పుడు సినిమా థియేటర్ కాడికి లాండ్ ఆర్డర్ ఎంత అవసరమో లాండ్ ఆర్డర్కి అక్కడ రావడానికి చెకింగ్ చేసుకొని లాండ్ ఆర్డర్ రావద్దని చెప్పి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసు వాళ్ళకి ఎంత ఉందో, వాళ్ళ ఎంత బాధ్యత ఉందో అల్లు అర్జున్ గారు టీం, వాళ్ళు సెక్యూరిటీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఈ సెలబ్రిటీ ఆయన వచ్చే ముందు మొత్తం టోటల్ చెక్ చేసుకొని ఎన్ని వేల మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సెక్యూరిటీ సరిపోతుందా సరిపోదా, ఇక్కడికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా అని చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారు సెక్యూరిటీ టీం మీద ఉంది. ఆ సెక్యూరిటీ టీం ఫెయిల్ అయ్యింది, బాధ్యత వహించవలసిందే సెక్యూరిటీ టీము. నెంబర్ 2, ఆయనకి అక్కడ తప్పుదో పట్టించారు అల్లు అర్జున్ గారిని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆల్రెడీ మీకు సంజయ్ థియేటర్ వారు లెటర్ ఇచ్చుంటే వాళ్ళకి ఆ లెటర్ని మీరు ఇమ్మీడియట్లీ మీరు అల్లు అర్జున్ గారి టీంకి పంపించారా? మీరు రావద్దని అల్లు అర్జున్ గారి టీంకి మీరు ఏమైనా చెప్పారా? మీరు పోలీసు వారు మీకు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ పోలీసు వారు వచ్చి మీకు ఏమైనా చెప్పారా? మరి పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంది కదా, పోలీసు వారు ఎందుకు ఆపలేపారు అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఈ సింపుల్ ఇష్యూ
అల్లు అర్జున్ గారి టీం తప్పు చేసింది, పోలీసు వాళ్ళు తప్పు చేశారు. ఇంటెలిజెన్స్ ఈజ్ ఫెయిల్యూర్. అంటే ఎంతమంది జనం వచ్చారో కూడా చూడలేని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నాడు, అక్కడ ఏసీపీ గారు ఉన్నారు. ఇమ్మీడియట్లీ మీరు మెమో జారీ చేశారా వాళ్ళ మీద తప్పు జరిగిద్దని? మరి ఏం చేశారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు బాధపడింది అల్లు అర్జున్ గారు. ఆ టీం వల్ల ఎవరైతే అల్లు అర్జున్ గారి టీం ఉందో, టీం చేసిన తప్పుకి ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్క హీరోకి గుణపాఠం. ప్రతి ఒక్క హీరో మనము పైన మనం ఉన్నాం, మనదే రాజ్యం, మన సెలబ్రిటీస్ అని అనుకుంటే మన కిందన వాళ్ళు తప్పు చేస్తే మనం లోనికి వెళ్ళిపోతాం. మన కిందన వాళ్ళు తప్పు చేస్తే లోనికి వెళ్ళిపోతాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా తప్పు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం. మీరు ఆల్రెడీ బిఫోర్ నోటీస్ థియేటర్కి ఇస్తే మీరు ఆల్రెడీ హీరో వస్తున్నాడంటే అప్పుడు హీరోని ఎందుకు ఆపలేపారు? మీరు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేస్తారు, అందరిని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఏంటి సార్ మీరు ఎందుకు సార్ హౌస్ అరెస్ట్ చేస్తారు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందండి అని ఒకటే మీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు మరి ఆయన వచ్చేటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుదా? తొక్కుసలాడతారు కదా. ఆమె ప్రాణం పోవటానికి కారణం నిర్లక్ష్యం. ఆమె ప్రాణం పోవటానికి కారణం యాస్ట్యూజు. అంటే ఇక్కడ ఎవరి దానికి వచ్చింది నిర్లక్ష్యం? ప్రభుత్వానిదా? ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే పోలీసు, గవర్నమెంట్ అంటారు కదా, గవర్నమెంట్ ఇస్ నిర్లక్ష్యం. రెండోది అల్లు అర్జున్ టీం. అల్లు అర్జున్ టీం అదే ప్రభుత్వం తీసుకొచ్చి చట్టం ఎవరికి చుట్టం కాదు అని మీరే అన్నారు. ఒక రోజు జైల్లో పెట్టారు అని చెప్పేసి అని ఏమనుకోవాలి? అంటే ఇటు మీరేమో ఇక్కడ మీకు మాట అంటాను. ఇక్కడ ఇంకోటి ఉంది. చట్టానికి ఎవరు అతిథులు కారు, నెంబర్ వన్. కానీ అక్కడ ఇంకోటి ఏంటంటే అత్యుత్సాహం చూపించారు అని అంటానికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ఏ లెవెన్ అయినా ఓకే. మీకు అక్కడ ఆ రోజు పొరపాటు జరిగిందో ఏం జరిగిందో, ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్లాడుతుంది, ఒక ప్రాణం ప్రాణస్థితిలో ఉంది. అలాంటప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేశారు. ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ చేశారు అల్లు అర్జున్ గారి తరపు లాయర్లు. స్క్వాష్ పిటిషన్ ఫైల్డ్ అండ్ హైకోర్ట్ అండ్ 4 o'clockకి లంచ్ మోషన్ తీసుకుంటున్నారు. 4 o'clock తీసుకుంటున్నప్పుడు ఆయన ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు, ఎక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. మనం 11:45 నిమిషాలకు వచ్చి అర్ధంతరంగా మనం ఆయన బట్టలు కూడా మార్చుకునే స్టేజ్ లేకుండా మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, అత్యుత్సాహం అంటానికి కారణం ఏంటంటే అప్పటికప్పుడే రిమైండ్ రిపోర్ట్ రెడీ అయిపోయింది, అప్పటికప్పుడే వైద్య పరీక్షలు అయిపోయాయి, అప్పటికప్పుడే కోర్టులో సబ్మిట్ చేశారు, అప్పటికప్పుడే 5:30 బిఫోర్ 5:30 ఆల్రెడీ జైలు పంపించారు. 5 పార్టీకి బెయిల్ వచ్చింది. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎక్కడన్నా మీకు ఏమైనా అనిపిస్తుంది ఇదంతా ఒక గేమ్, లేకపోతే కావాలని చేశారని, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా రాజకీయ కుట్ర ఉంది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఓ పక్క నుంచి వినపడుతున్న వార్తలు ఏంటంటే విమర్శలు కానివ్వండి, లేకపోతే ఈ తరహా దగ్గరుండి పవన్ కళ్యాణ్ అతన్ని అరెస్ట్ చేయించారు అనేది ఒకటి, దానికి ఖండిస్తాను నేను. రైట్ అనేది ఒకటి. కేవలం ఆ రోజు సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేకపోవడమే రేవంత్ రెడ్డికి మండినట్టు ఉంది అనేది. సెలబ్రిటీలకు కూడా ఇప్పుడు అది కాదు, మీకు 900 రేట్ ఇచ్చి ఆయన తప్పు చేశాడు, 1100 రేట్ ఇచ్చి మీకు తప్పు చేశాడు, మిమ్మల్ని అందరినీ గుర్తించి తప్పు చేశాడు, మీ ఫంక్షన్కి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి తప్పు చేశాడు. అందుకే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన మర్చిపోయాడు అనేది వాస్తవం. దాన్ని పుండులో కారం వేసినట్టు కేటీఆర్ గారు ఏం చేశారు, ఒక లైవ్లో సెలబ్రిటీయే ఒక స్టార్ హీరోని ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని గుర్తించలేదు అన్నాడు. అంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం కేటీఆర్ గారే. ఎందుకంటే పుండి మీద కారం అంటారు కదా, ఆయన మర్చిపోయాడో లేదో తెలియదు కానీ మళ్ళీ ఆయన లెగ్గొట్టి మళ్ళీ స్టార్ హీరోనే చీఫ్ మినిస్టర్ని గుర్తించలేదు, మనమేం గుర్తిస్తాము, ప్రజలేం గుర్తిస్తారని టైప్లో చెప్పుకొచ్చాడు. అదొకటి. ఇంకొకటి, అది కాదమ్మా, రియాక్ట్ అయ్యాడో లేదు పక్కనెట్టండి. చట్టం సీఎం మనస్తత్వం ఆ రేంజ్ లో ఉందా? కాదు సీఎం అంటే నేను అదే అంటున్నా. అక్కడ చట్టం తన పని. అప్పుడు ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే అయ్యిందో స్క్వాష్ పిటిషన్ ఫైల్ అయినప్పుడు అక్కడ స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది కానీ లేకపోతే వ్యతిరేకంగా వస్తే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయొచ్చు. స్క్వాష్ పిటిషన్ ఆల్రెడీ 4 o'clock తీసుకుంటానన్నప్పుడు 11:45కి అరెస్ట్ చేయడం ఎందుకు? మీరు ఆల్రెడీ అప్పటికప్పుడు అన్ని చేసేసి మీరు 5:30 నిమిషాలకి జైలుకి పంపించారు. దీంట్లో రాజకీయం ఏంటి అనేది అందరూ ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటుంది అదే. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి
is a celebrity, is national star, national award winner, is already big star. ఈరోజు కొన్ని కోట్ల మంది అభిమాని. అలాంటిది ఆయన పారిపోయే వ్యక్తి కాదు, మిమ్మల్ని తప్పించుకునే వ్యక్తి కాదు. అలాంటప్పుడు హైకోర్టు వారు స్క్వాష్ పిటిషన్ అయ్యేదాకా ఎందుకు వెయిట్ చేయలేదు? ఇన్ని రోజులు వెయిటింగ్ చేశారు మీరు, ఆల్రెడీ 10 రోజులు వెయిటింగ్ చేశారు మీరు. జరిగిన ఇష్యూ మీకు ఎప్పుడో 4వ తారీఖు నైట్ 9:30కి జరిగితే మరి మొన్నటిదాకా ఎందుకు వెయిటింగ్ చేశారు మీరు? చేసి ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే అక్కడ బెయిల్ వస్తుందని మీకు ముందే తెలుసా? ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ వస్తుందని మీకు ముందే తెలుసా? నెంబర్ 1. నెంబర్ 2, స్క్వాష్ పిటిషన్ వచ్చి ఆల్రెడీ దాంట్లో జడ్జిమెంట్లో చాలా క్లియర్గా రాశారు, ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయండి అని డైరెక్ట్ సూపరింటెండెంట్కి, సిపి గారికి హైకోర్టు వారే ఇచ్చారు ఆర్డర్. హైకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చేటప్పుడు అప్లోడ్ అవడం లేట్ అయింది. మార్నింగ్ వాళ్ళ రూల్స్ అండ్ ప్రకారం వాళ్ళు మార్నింగ్ రిలీజ్ చేశారు. అంటే ఎలాగైనా ఒక్కరోజు ఆయన ఉంచాలి అని అనుకున్నారా? 2 విషయాలు రేవంత్ రెడ్డి గారి మాటల్లో నేషనల్ మీడియాకి ఇచ్చిన దాంట్లో ఒక మాట ఉంది. ఏమన్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నారంటే ఆయన నేషనల్ స్టార్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, ఇది సామాన్య వ్యక్తి అవ్వచ్చు, ఏమీ అరెస్ట్ చేయకూడదా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం ఇంకొక ప్రాణంతో ఒక కోమాలో ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి రేపు లెగిసి వచ్చి నా తల్లి ఏది అంటే సమాధానం చెప్పడానికి తల్లి ఏది? దానికి ఎవరు సమాధానం చెప్తారు? అందుకనే సెలబ్రిటీ అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందని అంటూ ఇంకో మాట అన్నాడు, ఇది రేపు ఎవరికైనా ఇది గుణపాఠంగా కావాలి. అంటే ఎవరిని చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అక్కడ సెలబ్రిటీయా, పొలిటికల్ లీడరా, చిన్నవాళ్ళ అని వదలము అని ఆయన ఒక మాట దానికి అన్నాడు. అదే ఇంటర్వ్యూకి సంబంధించి ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమని? అల్లు అర్జున్ కి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారా, మాకు ఫ్యాన్స్ ఉంటారా? అదే అల్లు అర్జున్ గారికి ఉంటారా, లేకపోతే మాకు ఫ్యాన్స్ ఉండరా అంటూ ఆయన ఏమన్నాడంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా చేశారనుకోవచ్చా మనం? ఆయనను దాని జోలికి పొలిటికల్గా నేను వెళ్ళట్లేదు, కానీ ఆ పొలిటికల్గా ఇంకో కాడికి వచ్చేది మా ఆయన ఎందుకు అల్లు అర్జున్ గారిని ఎందుకు ఇరికించడం? అల్లు అర్జున్ అంటే ఇది ఒక మాట అమ్మా. నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సినిమా వాళ్ళని ఎంత దాకా గద్దర్ అవార్డ్స్లో మరి పట్టించుకోలేదు కదా వీళ్ళు కూడా. గద్దర్ అవార్డ్స్ అన్నారు అంటే గద్దర్ అవార్డ్స్ అంటే మా సినిమా వాళ్ళు కూడా ఎవరు స్పందన లేదు కదా, అంటే అయిష్టంగానే కదా పాపం ఆయన ఎన్నిసార్లు అంటున్నా.